తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిడిగొండ గ్రామంలో మనం చూస్తున్నది కాకతీయులు నిర్మించిన త్రికూటాలయం. హన్మకొండలో మనం చూస్తున్న త్రికూటాలయాన్ని పోలిన ఆలయమే ఈ త్రికూటాలయం. కాకతీయుల కంటే ముందు రాష్ట్రకూటులు నిడిగొండ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించినట్టుగా చరిత్రకారులు పేర్కొన్నారు. నేటికి 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ త్రికూటాలయం కాలక్రమంలో కూలిపోవడం ప్రారంభం కావడంతో ప్రభుత్వం పురావస్తు శాఖ వారు గుర్తించి శిలలను జాగ్రత్తగా వాటికి నంబర్లు వేసి పదిలపరిచి తిరిగి ఈ త్రికూటాలయ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్నది. మనం చూస్తున్నాయని ఈ త్రికూటాలయం నుంచి తీసిన శిలలే. ఆ శిలలను మనం చూస్తున్నాము. ఆ శిలలను ఈ విధంగా తిరిగి నిర్మిస్తున్నారనేది మనం చూస్తున్నాం. ఒక్కొక్క శిల్పం ఒక్కో కథ, ఒక్కొక్క శిల్పంలో ఒక్కో వైవిధ్యం. ఇది ఆనాటి కాలంలో పారిశ్రామీకరణ ఏమాత్రము అభివృద్ధి చెందని మానవ శ్రమ మీద నిర్మితమై ఉన్న ఈ శిల్ప సంపద చాతుర్యాన్ని, శిల్ప సంపదను వర్ణించడం మాటలకు సాధ్యం కాదు. ఈ వర్ణన చూడాలంటే ఈ త్రికూటాలయాన్ని దర్శించి నాటి శిల్పుల చాతుర్యాన్ని, పనితనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఇంత సన్నటి ఉలలతో ఎలా తొలిచారనేది ఇప్పటికీ మానవులకు అంతు చిక్కని ప్రశ్నే. కర్ర మీద సైతం ఇంతటి సన్నటి గొలుసులను నిర్మించలేకపోతున్నారనేది నేటి శిల్పులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఆనాటి వారి చాతుర్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చూస్తున్నది అంబారి, ఏనుగు అంబారీపై కూర్చున్న వ్యక్తి. ఆ శిల విరిగిపోయింది, ఏనుగు మాత్రం మనకు ఆనవాలుగా మిగిలింది. ఇలా ఒక్కొక్క శిల ఒక్కో చరిత్రను చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నది నంది. ఈ నంది హన్మకొండలోని ఉన్నటువంటి నందిని, రామప్ప గుడిలో ఉన్నటువంటి నందిని పోలిన నందిగా మనం చూడవచ్చు. అదే చాతుర్యం, అదే శిల్ప సంపద రామప్ప గుడి దగ్గర నుంచి ఇక్కడ తీసుకువచ్చారా అన్నంత పోలికలతో ఈ శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నదే శివలింగం. గర్భగుడిలో ఉండాల్సిన శివలింగం మనం ఇక్కడ చూస్తున్నాము. ఆలయ నిర్మాణం పూర్తయితే ఈ శివలింగం గర్భగుడిలో ఉంటుందనేది మనం భావించాలి. ఒక సినిమా కవి అంటాడు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు అన్న ఆ సినీ కవి మాటలను నిజం చేస్తూ నిడిగొండ గ్రామంలో ఉన్న త్రికూటాలయ సంపద తరతరాలకు తరగని శిల్ప సంపద, తరతరాలకు తరగని శిల్ప సంపద నిడిగొండ త్రికూటాలయ సంపద.